హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మన క్లాస్లో క్లినికల్ మైక్రోబయాలజీలో యూనిట్ 2 బ్యాక్టీరియాలజీ చాప్టర్లో ప్రీవియస్లీ మనం ఎరోబిక్ అండ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా క్యారెక్టరైజేషన్ గురించి చూసాము. అలాగే ఎరోబిక్ అండ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద ఎరోబిక్ అండ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా గురించి చెప్పాను మీకు టేబుల్ వైజ్గా. అందులో నుంచి వచ్చేటటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు చెప్పాను. అలాగే మనకు ప్రీవియస్ క్లాస్లో గ్రామ్ స్టెయినింగ్ కంప్లీట్ అయిపోయింది. గ్రామ్ స్టెయినింగ్ యొక్క ప్రొసీజర్ మరియు రియేజెంట్ ప్రిపరేషన్ మెథడ్ ఎలా ప్రిపేర్ చేస్తామనేది నేను మీకు చెప్పాను. దాంతోపాటు ఆల్బర్ట్ స్టెయినింగ్, ఎస్టర్డే క్లాస్లో మనకు ఆల్బర్ట్ స్టెయినింగ్ ప్రొసీజర్ అండ్ ఆల్బర్ట్ స్టెయినింగ్లో ఉపయోగించేటటువంటి రియేజెంట్స్ 2 టైప్స్ ఆఫ్ రియేజెంట్స్ ఉంటాయి. ఆ రియేజెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ రియేజెంట్స్లో యూటిలైజ్ చేసేటటువంటి కెమికల్స్ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏ విధంగా వస్తాయి, మైక్రోస్కోపీ అబ్జర్వేషన్లో ఆల్బర్ట్ స్టెయిన్లో కానిబాక్టీరియం డిప్తీరియా మనకు విజువలైజేషన్ ఎలా ఉంటుంది మైక్రోస్కోప్లో నేను మీకు ఎస్టర్డే క్లాస్లో చెప్పాను. అండ్ దెన్ ఏఎఫ్బి స్టెయినింగ్ ప్రిపరేషన్, యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ స్టెయినింగ్ చెప్పాను, స్టెయినింగ్ ప్రొసీజర్ చెప్పాను, అండ్ స్టెయినింగ్ యొక్క రియేజెంట్ ప్రిపరేషన్ మరియు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. ఆర్ఎన్టీసీపీ ప్రోగ్రామ్, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ప్రకారంగా ఏదైతే గ్రేడింగ్ ఆఫ్ ద ఏఎఫ్బి స్మియర్స్ ఉంటాయో 1+, 2+, 3+, వీటన్నిటి గురించి కూడా రిజల్ట్స్ ఇంటర్ప్రిటేషన్ మీకు క్లియర్గా చెప్పాము. అండ్ దెన్ ఇప్పుడు ఇవాల్టి మన టాపిక్లో క్యారెక్టరైజేషన్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. మనకు 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్. సో సిలబస్ని ఫస్ట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవటం ద్వారా మనం ఏమి చదవాలి, సిలబస్లో ఇచ్చినటువంటి సిలబస్ అండ్ కాంటెంట్ ఎంతవరకు మనకు ఎగ్జామినేషన్లో యూటిలైజ్ వస్తుందని చెప్పి ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోవాలి. అయితే మనకు ఈ బ్యాక్టీరియాలజీ యూనిట్ నుంచి మనకు క్యారెక్టరైజేషన్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. జనరల్గా మీ క్లాసిఫికేషన్లో మనం బ్యాక్టీరియాలో 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్. గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్. అయితే గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగటివ్లో మైక్రోబయాలజీ సిలబస్లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్కి గ్రామ్ నెగటివ్కి చాలా బ్యాక్టీరియాస్ ఉన్నాయి. కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు గ్రామ్ పాజిటివ్ కింద ఇచ్చినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఏంటి, గ్రామ్ పాజిటివ్ కింద మనకు గ్రామ్ పాజిటివ్లో మనకి ఇక్కడ కేవలం స్టెఫెలోకాకస్ ఇక్కడ చూడండి, స్టెఫెలోకాకస్ సిలబస్లో అండ్ స్ట్రెప్టోకాకస్, స్ట్రెప్టోకాకస్ 1, స్టెఫెలోకాకస్ 2, స్ట్రెప్టోకాకస్. థర్డ్ వన్ వచ్చేసి మైకోబాక్టీరియం బ్యాసిల్లై, మైకోబాక్టీరియం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్లోస్ట్రీడియం అండ్ కార్నిబాక్టీరియం. అంటే టోటల్ 5 రకాల బ్యాక్టీరియా, క్లోస్ట్రీడియం అండ్ కార్నిబాక్టీరియం. మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాము ఆల్బర్ట్ స్టెయిన్ వచ్చేసి దేనికోసము, కార్నిబాక్టీరియం కోసం ప్రిపేర్ చేస్తాం. అయితే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కింద కేవలం 5 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా యొక్క క్యారెక్టరైజేషన్ అడిగారు. వాటి యొక్క స్టెయినింగ్ ప్రిన్సిపల్స్ కల్చర్స్లో ఏ విధంగా కనపడుతున్నాయి, ఈ టాపిక్ మాత్రమే అడిగారు. సో గుర్తుకుంచుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి. కేవలం గ్రామ్ పాజిటివ్లో 5 రకాలైనటువంటి ఏదైతే స్టెఫైలోకాకస్, స్ట్రెప్టోకాకస్, మైకోబాక్టీరియం, క్లోస్ట్రీడియం అండ్
కార్నిబ్యాక్టీరియం. ఈ 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా యొక్క క్యారెక్టరైజేషన్స్. అంటే క్యారెక్టరైజేషన్స్ అంటే ఏముంటాయి మనకు జనరల్గా? వాటి యొక్క షేపు, వాటి యొక్క సైజు, వాటి యొక్క అపీరెన్స్ ఇన్ ద మైక్రోస్కోపీ, వాటి యొక్క గ్రోత్, కల్చరల్ క్యారెక్టరైజేషన్, కల్చరల్లో గ్రోత్ అయిన తర్వాత వచ్చేటటువంటి క్యారెక్టరైజేషన్స్. దెన్ వాటిని ఐడెంటిఫై చేయడానికి మనం ఉపయోగించేటటువంటి బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, సో వాటి యొక్క నేచర్ ఎక్కడ, వాటి ఇన్ఫెక్షన్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, ఓకే, వాటి యొక్క సివియారిటీ, సిమ్టమ్స్, కండిషన్. క్యారెక్టరైజేషన్ అంటే ఈ డీటెయిల్స్ ఉంటాయి అంతే. వాటి యొక్క మార్ఫాలజీ ఉంటుంది, వాటి యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, వాటి యొక్క ల్యాబొరేటరీ డయాగ్నాసిస్ ఉంటుంది, దెన్ వాటి యొక్క బయోకెమికల్ టెస్ట్ ఐడెంటిఫికేషన్ ఉంటాయి. సో ఈ 5 రకాల స్టెఫైలోకాకస్, స్ట్రెప్టోకాకస్, మైకోబాక్టీరియం, క్లోస్ట్రీడియం అండ్ కార్నిబ్యాక్టీరియం యొక్క బ్యాక్టీరియాస్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్స్ మనం ఈ టాపిక్లో చూద్దాం. అలాగే గ్రామ్ నెగటివ్ నుంచి మనకు ఈకోలై, ఇష్కరేషియా ఈకోలై బ్యాక్టీరియా, అండ్ సెకండ్ వన్ క్లెప్సిల్లా, గ్రామ్ నెగటివ్ క్లెప్సిల్లా. థర్డ్ వన్ వచ్చేసి ప్రోటియస్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సాల్మోనెల్లా అంటే టైఫాయిడ్ కాలుగా చేసేటటువంటి సాల్మోనెల్లా టైఫీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి షిగెల్లా విబ్రియో కలరా అండ్ సూడోమోనాస్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ గ్రామ్ పాజిటివ్లో వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా: స్టెప్టోకాకస్, స్టెఫైలోకాకస్, మైకోబాక్టీరియం, క్లోస్ట్రీడియం అండ్ కార్నిబ్యాక్టీరియం. అలాగే గ్రామ్ నెగటివ్ నుంచి ఈకోలై, ఇష్కరేషియా కోలై, క్లెప్సిల్లా, ప్రోటియస్ అండ్ సాల్మోనెల్లా టైఫీ, షిగెల్లా, విబ్రియో కలరా, స్యూడోమోనాస్. సో సాధారణంగా మీరందరూ కూడా చాలామందికి ఏదైతే ఈ సాల్మోనెల్లా టైఫాయిడ్ ఉందో ఇవన్నీ కూడా మీరు రొటీన్గా టైఫాయిడ్ ఇన్వెస్టిగేషన్స్ మనకు మీరు ల్యాబ్లో చేస్తూనే ఉంటారు. అండ్ దెన్ కలరాకి విబ్రియో కలరా అండ్ దెన్ ఈకోలై, వీటన్నిటి కూడా జనరల్గా మనం చేస్తూ ఉంటాం. ఇంకా మనకు కొత్తగా ఉన్నటువంటి టాపిక్స్లో క్లెప్సిల్లా, ప్రోటియస్, షిగెల్లా అండ్ స్యూడోమోనాస్ గురించి మనం తెలుసుకుందాం ఇందులో. అండ్ దెన్ మీకు ఈ టాపిక్ నుంచి క్లియర్గా ఒక టేబుల్ వైజ్గా డిఫరెన్సెస్, క్యారెక్టరైజేషన్స్, మైక్రోస్కోపీలో అబ్జర్వేషన్స్, కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్, బయోకెమికల్ టెస్ట్లు, వాటి యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఇన్ డీటెయిల్గా చెప్తాం. ఓకే, వీ కెన్ ప్రొసీడ్. కమింగ్ టు ద బ్యాక్టీరియా, ఇక్కడ ఏముంది? జనరల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మన టాపిక్. యాక్చువల్లీ బ్యాక్టీరియా ఎలా ఉంటుంది? మైక్రోస్కోప్లో మనం చూసినప్పుడు బ్యాక్టీరియాకు ఉన్నటువంటి మనకు కనిపించేటటువంటి షేప్ ఏంటి, ఆ సైజ్ ఏంటి, వాటి యొక్క సైజ్ ఎంత ఉంటుంది, దెన్ వాటి యొక్క క్యారెక్టరైజేషన్స్ ఏంది. యాక్చువల్లీ ఏమేమి మనకు బ్యాక్టీరియాలో ఒక బ్యాక్టీరియా గురించి మనకు ఒక చిన్న టాపిక్ ఇది. జనరల్ మార్ఫాలజీ ఆఫ్ ది బ్యాక్టీరియాలో మనము ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసేది ఏంటి? బ్యాక్టీరియా యొక్క షేప్, మనకు బ్యాక్టీరియా కనిపించే విధానం. బ్యాక్టీరియా యొక్క షేప్ ఏమేమి ఉంటుంది? ఆ బ్యాక్టీరియా డిపెండింగ్ అపాన్ మనం ఎక్కువగా మనకు బ్యాక్టీరియా కాకైలో ఉంటుంది. కాకై అంటే రౌండ్ షేప్లో ఉండేదాన్ని కాకై అంటాం. ఆర్ ఓవియల్ షేప్లో ఉంటుంది. బ్యాక్టీరియా మెయిన్గా షేప్ వచ్చేసి రౌండ్ షేప్, కాకై అండ్ ఓవియల్ షేప్స్. స్పెరికల్ షేప్ అని కూడా అంటారు దీన్ని. రౌండ్ షేప్ని స్పెరికల్ షేప్ అంటారు బ్యాక్టీరియాని, దీన్ని కాకై అని కూడా అంటారు. కాకై
అండ్ ఓవియల్ షేప్లో ఉంటుంది. ఓకే, రౌండ్ షేప్లో ఉంటుంది, కాకై అంటారు, స్పెరికల్ షేప్ అంటారు, ఓవియల్ షేప్లో కూడా ఉంటుంది. అలాగే బ్యాక్టీరియా రాడ్ షేప్లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా రౌండ్ షేపు, ఓవియల్ షేప్లో ఉన్న వాటిని స్పెరికల్ షేప్ అలాగే కాకై అని కూడా అంటారు. కాకై, ఓకే, కాకై అంటే రౌండ్ ఆర్ ఓవియల్ స్పెరికల్ షేప్. దెన్ బ్యాసిలే వచ్చేసి రాడ్ షేప్డ్ బ్యాసిలై. ఇవి కాకై వచ్చేసి సర్కిల్, బ్యాసిలే వచ్చేసి రాడ్ షేప్డ్ ఆర్ కామా షేప్డ్, స్లెండర్, కార్ని బ్యాక్టీరియా, డిప్టీరియం చూసాం కదా, ఇలా రాడ్ షేప్డ్. ఇలా ఇవన్నీ కూడా బ్యాసిలస్ అన్నీ కూడా కాకై, బ్యాసిలస్ అన్నీ కూడా రాడ్ షేప్డ్, కాకై అన్నీ కూడా స్పెరికల్ షేప్ ఆర్ రౌండ్ షేప్ మాదిరిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్టీరియాలో 2 టైప్స్, ఒకటి కాకై షేప్, ఒకటి బ్యాసిలస్ షేప్. సో బ్యాసిలస్ వచ్చేసి రాడ్ షేప్డ్, మైక్రోస్కోప్లో మనం చూసినప్పుడు ఒక ఫీల్డ్లో రాడ్ షేప్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ని బ్యాక్టీరియం డిప్టీరియే ఆల్బర్ట్ స్టైన్లో చైనీస్ లెటర్ అపీరెన్స్లో రాడ్ షేప్లో కనపడుతుంది. అలాగే మైకోబ్యాక్టీరియం ట్యూబెర్క్లోసిస్ రాడ్ షేప్లో కనపడుతుంది యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ స్టైనింగ్లో. దెన్ కాకై, మనకు స్టెఫైలోకాకస్, స్ట్రెప్టోకాకస్ అని పేర్లోనే ఉంది స్టెఫైలోకాకై. కాకై అంటే ఆ స్టెఫైలోకాకై ఎలా కనపడుతుంది? రౌండ్ షేప్లో కనపడుతుంది. రౌండ్ షేప్లో గ్రేప్ లైక్ స్ట్రక్చర్స్లో, మనకు ద్రాక్ష పండ్ల గుత్తి మనం ఎలా చూస్తాము ద్రాక్ష పండ్లు, అలా గ్రేప్ లైక్ క్లస్టర్స్లో ఉంటుంది. కొన్నిసార్లు మనకు కాకై అంటే 1కి 2 అటాచ్ అయ్యి డిప్లోకాకై మాదిరిగా ఉంటుంది. కొన్ని ఇండివిజువల్గా కూడా కొన్ని ఇలా సర్క్యులర్గా కనపడుతుంది. మైక్రోస్కోపిక్ ఫీల్డ్లో ఇలా క్లస్టర్ అంటే రాడ్ షేప్డ్ ఉంటుంది, కాకై స్పెరికల్ ఓవియల్ షేప్లో ఉంటుంది. బ్యాక్టీరియా వచ్చేసి 2 టైప్స్, ఒకటి కాకై షేప్, ఒకటి బ్యాసిలై షేప్. ఓకే, వాటి యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. షేప్ ఆఫ్ ద బ్యాక్టీరియా మీకు చెప్పాను కదా. ఇప్పుడు కాకైస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ గ్రూప్స్, క్లస్టర్స్, పెయిర్స్ ఆర్ చైన్స్. కాకై రౌండ్ షేప్లో, స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అన్నీ కూడా క్లస్టర్స్ షేప్లో, అంటే గ్రేప్స్ క్లస్టర్స్, ద్రాక్ష పండు యొక్క మనం చూసాంగా ద్రాక్ష పండ్లు ఎలా ఉంటాయి, 1కి 1 అంటుకొని ఎలా ద్రాక్ష పండ్లు, అలాగా కాకై కూడా మనకు ఆ అపీరెన్స్ కనపడుతుంది మైక్రోస్కోప్లో. దెన్ పెయిర్స్ అండ్ చైన్. పెయిర్స్ అండ్ చైన్స్ అంటే చెప్పానుగా, పెయిర్ అంటే ఒక జత, ఇలా 2 అంటుకొని, 2 కానివ్వండి, ఇట్లా 3 కానివ్వండి, ఇలా అంటుకొని పెయిర్స్లో ఉంటుంది. అలాగే చైన్స్లో, చైన్ ఫామ్ అంటే ఇలా ఒకదానికి ఒకటి అంటుకొని స్ట్రక్చర్గా ఇలా ఉండటాన్ని చైన్ సిస్టమ్ అంటాం. ఓకే, అంటే కాకై ఎలా కనపడుతుంది? డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద బ్యాక్టీరియా. మనకు మైక్రోస్కోప్లో చూసినప్పుడు కొన్ని గ్రేప్ లైక్ క్లస్టర్స్ మాదిరిగా కనపడుతాయి. ఓకే, ఇలా ఇక్కడ చూడండి గ్రేప్ లైక్ క్లస్టర్స్, కొన్ని చైన్ ఫార్మేషన్లో కనపడుతున్నాయి, ఇలా ఒకదానికొకటి ఇలా ఉంటుంది. అండ్ దెన్ టెట్రాయిడ్ అంటే 4, డిప్లో అంటే 2, టెట్రాయిడ్ మీన్స్ 4, ఇలా కూడా కనపడుతుంది. దెన్ ఆక్టేట్ అండ్ ఇన్ పెయిర్స్ అంటే ఇలా ఒకదానికొకటి 2 పెయిర్ అంటే. ఓకే, సో ఇన్ని రకాలుగా మనకు గ్రామ్ పాజిటివ్లో క్లస్టర్స్లో కనపడుతుంది, చైన్స్లో కనపడుతుంది, టెట్రాయిడ్లో కనపడుతుంది, ఆక్టేర్లో కనపడుతుంది, అండ్ డిప్లోకాకైలో అండ్ పెయిర్స్లో కూడా కనపడుతుంది. ఇది వచ్చేసి కాకై యొక్క షేప్ అపియరెన్స్ ఇన్ మైక్రోబయాలజీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరైజేషన్. సెకండ్ వన్ బ్యాసిలై. ఎలా ఉంటుంది? బ్యాసిలై రాడ్ షేప్డ్ బ్యాసిలై అని చెప్పుకున్నాం మనం. ఇలా స్ట్రైట్గా రాడ్ షేప్డ్. సో రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా. ఈ రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ చైన్. ఇవి కూడా దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ చైన్. దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పెయిర్స్, ఒకదానికొకటి అంటుకొని జత మాదిరిగా ఉంటుంది. అండ్ సమ్ బ్యాసిలై ఆర్ కర్వ్డ్ అండ్ కామా షేప్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. పెయిర్స్లో ఉన్నటువంటి బ్యాసిలై ఇన్ చైన్స్, బ్యాసిలై ఇన్
chain appearance, then cuneiform pattern, bacillus ila, then comma shaped or curve shaped, and then spirally coiled. ఓకే ఫ్రెండ్స్, సో మనకు బ్యాక్టీరియా యొక్క షేపు కాకైలో ఉంటుంది, బ్యాసిలో ఉంటుంది. కాకైలో ఉన్నటువంటి చైన్ ఫార్మ్స్, క్లస్టర్ ఫార్మ్స్, డిప్లోకాకై, అండ్ దెన్ బ్యాసిలో ఉన్నటువంటి బ్యాసిలైన్ చైన్స్, పెయిడ్స్, అండ్ బ్యాసిలే యొక్క షేప్ రాడ్ షేప్డ్ అండ్ కామా షేప్డ్. ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద బ్యాక్టీరియా అండర్ మైక్రోస్కోపీ. దెన్ నెక్స్ట్ స్లైడ్. Cocci and bacilli, these are further classified based on the Gram stain. Cocci కానివ్వండి, bacilli కానివ్వండి, స్టెయినింగ్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ ద క్లాసిఫైడ్ అండ్ ద స్టెయినింగ్ ప్రొసీజర్లో మనకు స్టెయినింగ్ ప్రొసీజర్లో గ్రామ్ స్టెయినింగ్ ప్రొసీజర్లో కాకై అండ్ బ్యాసిలై. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, బ్యాక్టీరియాలో ఓన్లీ మార్ఫాలజీలో కాకై కనపడుతుంది, స్పెరికల్ షేప్లో, కామా షేప్డ్ బ్యాసిలై రాడ్ షేప్లో కనపడుతుంది. బట్ వాటిల్లో కూడా బేస్డ్ అప్ ఆన్ ద గ్రామ్ స్టెయినింగ్లో మీకు చెప్పాను కదా, గ్రామ్ స్టెయినింగ్ చేసినప్పుడు బ్యాక్టీరియా యొక్క గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగటివ్ అని దాని యొక్క నేచర్ని బట్టి ఐడెంటిఫై చేసేది ఉంటుంది డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ రైబోన్యూక్లిక్ యాసిడ్స్. అందులో గ్రామ్ పాజిటివ్ కాకై ఉంటుంది, గ్రామ్ నెగటివ్ కాకై ఉంటుంది. కాకైలో గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్. అలాగే బ్యాసిలైలో గ్రామ్ పాజిటివ్ బ్యాసిలై, గ్రామ్ నెగటివ్ బ్యాసిలై. ఓకే, మనకి ఇచ్చినటువంటి సబ్జెక్ట్లో కూడా చూడండి, గ్రామ్ పాజిటివ్ కాకై నుంచి మనకు స్టెఫైలోకాకస్, గ్రామ్ పాజిటివ్ నుంచి స్టెఫైలోకాకస్, స్ట్రెప్టోకాకస్, బ్యాసిలై నుంచి గ్రామ్ పాజిటివ్ కాకై నుంచి స్టెఫైలో అండ్ స్టెప్టో, గ్రామ్ నెగటివ్ బ్యాసిలై నుంచి కొన్ని టైప్స్ ఆఫ్ ద డిసీజెస్ మనకు సబ్జెక్ట్లో ఇచ్చారు. సో బేస్డ్ ఆన్ ద గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్, మనకు గ్రామ్ నెగటివ్ నుంచి ఈకోలై, క్లెప్సిల్లా, సో గ్రామ్ నెగటివ్ నుంచి మనకు కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇచ్చారు. మనకు ఈకోలై, క్లెప్సిల్లా, షిగెల్లా, విబ్రియో కలెరా, గ్రామ్ నెగటివ్ బ్యాసిల్లో నుంచి విబ్రియో కలెరా, ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఇచ్చారు. సో మనం బేస్డ్ ఆన్ ద గ్రామ్ స్టెయిన్ మనకు ఉన్నటువంటి ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఇచ్చినటువంటి డిసీజెస్ ఉన్నాయో వాటి యొక్క క్యారెక్టరైజేషన్, మార్ఫాలజీ, దెన్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్, మైక్రోస్కోపీ స్టెయినింగ్, వీటి యొక్క క్యారెక్టరైజేషన్ అంతా కూడా మనం చూస్తాం. ఓకే, వాటి యొక్క ప్రిన్సిపల్స్ ఇన్ ద స్టెయినింగ్స్. నెక్స్ట్ స్లైడ్. దెన్ షేప్ ఆఫ్ ద బ్యాక్టీరియా షేప్లో వాటి యొక్క సెల్, బ్యాక్టీరియల్ సెల్ అనాటమీ, బ్యాక్టీరియా యొక్క సెల్ అనాటమీ ఎలా ఉంటుంది. అవుటర్ లేయర్ మెంబ్రేన్ కన్సిస్టింగ్ ఆఫ్ రిజిడ్ సెల్ వాల్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్. వాటి యొక్క సెల్ ఏముంటుంది, అవుటర్ లేయర్ వచ్చేసి దిస్ ఎన్విలోప్ రిజిడ్, ఒక దృఢమైన సెల్ వాల్, ఒక దృఢమైన అవుటర్ మెంబ్రేన్, ఒక దృఢమైన స్ట్రక్చర్డ్ రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది బ్యాక్టీరియాలో. అండ్ సెకండ్ వన్, దానికి ఒక మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. అలాగే దాని యొక్క సైటోప్లాజం కంటెంట్స్లో మీజోజోమ్స్ అండ్ రైజోజోమ్స్, టూ టైప్స్ ఆఫ్ మీజోజోమ్స్ అండ్ రైబోజోమ్స్ విల్ బి ప్రెజెంట్, అండ్ దీస్ డిఫ్యూజ్ ద న్యూక్లియైడ్ కంటైనింగ్ ఏ సింగిల్ సర్క్యులర్ క్రోమోసోమ్. ఓకే, వాటి యొక్క సెల్ ఎలా ఉంటుంది, ఇట్ కంటైన్స్ ఏ రిజిడ్ సెల్ వాల్ విత్ ఏ ప్లాస్మా మెంబ్రేన్, అండ్ ద సైటోప్లాజం కంటైన్స్ ద ఇంక్లూజన్స్ ఆఫ్ ద మీజోజోమ్స్ అండ్ రైజోజోమ్స్. ఓకే, and some bacteria possesses additional cell wall appendages like capsule, flagella and fimbriae. కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఏదంటే ఆ యొక్క రిజిడ్ సెల్ వాల్ స్ట్రక్చరు
ప్లాస్మా మెంబ్రేన్ అండ్ ఈ మీజోజోమ్స్ రైబోజోమ్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రాగా వీటికి క్యాప్సూల్ ఫార్మేషన్ ఉంటుంది. మనం మార్ఫాలజీలో మనం చెప్పేటప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ఏ నాన్ మోటైల్, ఇట్ ఈస్ ఏ నాన్ క్యాప్సులేటెడ్, ఇట్ ఈస్ ఏ క్యాప్సులేటెడ్ అని మనం కొన్ని యూజ్ చేస్తాం. సో క్యాప్సూల్ ఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక కవచాన్ని ఆ బ్యాక్టీరియా తయారు చేసుకుంటుంది. తనకున్నటువంటి అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఒక కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుంది, దట్ ఈజ్ ఏ క్యాప్సూల్. అండ్ ఇంకా ఫ్లాజెల్లా వచ్చేసి మూమెంటంకి ఉపయోగించేటటువంటి ఫ్లాజెల్లా. అండ్ దెన్ ఫింబ్రియాస్, కొన్ని రకాల అటాచ్మెంట్స్ ఏదైతే బ్యాక్టీరియల్ హోస్ట్కి అటాచ్మెంట్ చేసుకోవటానికి ఈ ఫింబ్రియాస్ అనేవి కూడా ఉపయోగపడుతుంది. సో బ్యాక్టీరియాకు ఉన్నటువంటి రిజిడ్ సెల్ వాల్ స్ట్రక్చర్తో పాటు వాటికి ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ అండ్ అలాగే వాటి సైటోప్లాజంలో ఉన్నటువంటి రైబోజోమ్స్ మీజోజోమ్స్తో పాటు కొన్ని స్పెషలైజ్డ్ బ్యాక్టీరియాస్ ఏంటి క్యాప్సులేటెడ్ బ్యాక్టీరియా క్యాప్సుల్ ఫామ్ చేసుకునే ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే వాటికి కొన్ని ఫ్లాజెల్లాస్ ఉంటాయి మూమెంటం పర్పస్లో. అండ్ దెన్ ఫింబ్రియాస్ ఫర్ ద అటాచ్మెంట్ ఆఫ్ ద హోస్ట్. ఇప్పుడు మనం ఒక బ్రీఫ్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఏంటి బ్యాక్టీరియాకి గ్రామ్ పాజిటివ్ ఎలా ఉంటుంది దాని యొక్క ఎగ్జాంపుల్. ఒకటి గ్రామ్ పాజిటివ్ కాకైస్, చెప్పానుగా గ్రామ్ పాజిటివ్లో కాకై ఉంటుంది, గ్రామ్ పాజిటివ్లో బ్యాసిలే ఉంటుంది. ఈ కాకైస్ అన్నీ కూడా మనకు పేర్స్ మాదిరిగా కనపడతాయి, గ్రేప్ లైక్ క్లస్టర్ మాదిరిగా కనపడతాయి. దెన్ ఆక్టేన్ షేప్లో కూడా డిఫరెంట్ టైప్స్లో కాకై కనపడుతుంది. వాటికి ఏంటి క్లస్టర్లో కనిపించేటటువంటి దానికి క్లస్టర్ షేప్లో కనిపించేవి స్టెఫెలోకాకస్, గ్రేప్ లైక్ క్లస్టర్లో కనిపించే వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి స్టెఫెలోకాకస్. ఈ స్టెఫెలోకాకస్ చైన్ ఫార్మేషన్లో కూడా కనపడుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టెఫెలోకాకస్ ఆరియస్ నుంచి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే గ్రేప్ లైక్ స్ట్రక్చర్ కాకైస్ ఆర్ సీన్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ప్లీజ్ నోట్ చేసుకోండి, ఒకవేళ మీ దగ్గర నోట్బుక్ ఉంటే. ఇటువంటి సబ్జెక్ట్లో మధ్య మధ్యలో కొన్ని వాయిస్ ఓవర్గా నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చెప్తుంటాను. మీరు జనరల్గా క్లాస్ వినేటప్పుడు అంటే వర్క్ ప్లేసెస్లో కానీ ఇంకా మీరు మీ ఇంట్లో కానివ్వండి, మీకు ఎక్కడైనా టైం దొరికినప్పుడు మీరు చూసేటప్పుడు ఒక చిన్న నోట్స్ మీరు పెట్టుకొని రాసుకోవటం చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్లీ ఒక 2-3 స్టూడెంట్స్ దగ్గర చూశాను నేను. ఇలా వాళ్ళు నోట్స్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ మార్కింగ్ చేసుకుంటూ నోట్స్ రాసుకోవటం వల్ల మీరు ప్రిపరేషన్ ఎగ్జామినేషన్ మూమెంట్ ముందు ఒక 5 days 10 days ముందు ఒకసారి ఈ నోట్స్ రివ్యూ చేసుకోవటం వల్ల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఒక లుక్ వేసుకుంటే మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు వస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో మనకు స్టెఫెలోకాకస్ నుంచి ఈ సబ్జెక్ట్ నుంచి మనకు వచ్చేటటువంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే గ్రేప్ లైక్ క్లస్టర్ అపీరెన్స్ విల్ బి సీన్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అని అడుగుతారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. అప్పుడు మనకు కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇవ్వచ్చు, నిమోకాకస్, ఎంట్రోకాకస్, మైక్రోకాకస్ అండ్ స్టెఫెలోకాకస్ అని ఆప్షన్స్ ABCD ఉంటాయి. అప్పుడు మీరు స్టెఫెలోకాకస్ ఆరియస్. గ్రేప్ లైక్ క్లస్టర్డ్ అనగానే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ద్రాక్ష పండ్లను గుర్తుపెట్టుకోండి, స్టెఫెలోకాకస్ ఆరియస్. ద్రాక్ష పండ్లు ఈజ్ కాల్డ్ స్టెఫెలోకాకస్ ఆరియస్. ఓకే, స్టెఫెలోకాకస్. అండ్ దెన్ చైన్ ఫార్మేషన్, చైన్ అపీరియన్స్. మీకు చెప్పానుగా చైన్ అపీరియన్స్ అంటే ఒకదానికొకటి ఇలా అంటుకొని స్ట్రైట్గా ఉండే వాటిని చైన్ అపీరియన్స్ అంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఏంటి స్ట్రెప్టోకాకస్. ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ దెన్ సమ్ పెయిడ్స్ అండ్ లాన్సోలైట్ షేప్డ్ విల్ బి అబ్జర్వ్డ్ అండర్ నిమోకాకస్. పెయిర్ ఆర్ ఇన్ షార్ట్ చైన్ అండ్ స్పెక్టాకుల్ షేప్డ్. ఎంట్రోకాకస్లో స్పెక్టాకుల్ షేప్లో ఉంటుంది ఎంట్రోకాకస్. ఓకే, అండ్ దెన్ టెట్రాయిడ్స్ ఇన్ మైక్రోకాకస్, దెన్ ఆక్టేట్ ఇన్ సాట్సినస్. ఇవన్నీ కూడా గ్రామ్ పాజిటివ్లో, ఇంతవరకు కూడా గ్రామ్ పాజిటివ్ యొక్క ఎగ్జాంపుల్స్. అలాగే గ్రామ్ నెగిటివ్లో దెన్ పెయిడ్స్ లెన్స్ షేప్డ్ వచ్చేసి మెనింగోకాకస్. దెన్ పెయిడ్స్ అండ్ కిడ్నీ షేప్డ్ వచ్చేసి గోనోకాకస్. దెన్ బ్యాక్టీరియాలో గ్రామ్ పాజిటివ్ బ్యాసిలైస్, బ్యాక్టీరియాలో గ్రామ్ పాజిటివ్ కాకై ఇందాక మనం చూసింది. ఇప్పుడు గ్రామ్ పాజిటివ్లో బ్యాసిలై.
బ్యాసిలా ఎలా ఉంటుంది? చైన్ బ్యాంబూ స్టిక్ అపీరెన్స్, యాంథ్రాక్స్ దాంట్లో ఉంటుంది. యాంథ్రాక్స్, బ్యాసిలస్ యాంథ్రాక్స్ బ్యాంబూ స్టిక్ మాదిరిగా ఉంటుంది. అండ్ దెన్ చైనీస్ లెటర్ ప్యాటర్న్, చెప్పాను కదా చైనీస్ లెటర్ ప్యాటర్న్ మీకు కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా ఆల్బర్ట్ స్టెయిన్లో అడుగుతారు. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్. ఏమని అడుగుతారు? చైనీస్ లెటర్ ఫామ్లో అబ్జర్వ్ అయ్యేటటువంటి బ్యాసిలస్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతారు క్వశ్చన్. అప్పుడు మీరు కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా ఈజ్ ద ఆన్సర్. ఓకే. దెన్ పాలసైడ్ ప్యాటర్న్ డిప్థిరాయిడ్స్, బ్రాంచ్డ్ అండ్ ఫిలమెంటస్ ఫార్మ్స్ యాక్టినోమైసిస్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకు మైకోసిస్ నుంచి, మైకాలజీ థర్డ్ యూనిట్ నుంచి మనకు బ్రాంచ్డ్ అండ్ ఫిలమెంటస్ ఫార్మ్ యాక్టినోమైసిస్ అండ్ నోకార్డియా. అంటే బ్రాంచ్డ్ ఫిలమెంటస్ అంటే మనం చెట్టు చూస్తాం కదా, చెట్టు మాదిరిగా హైఫేస్ ఉంటాయి అన్నమాట. ఇలా దీన్ని హైఫే అంటారు. దీన్ని బ్రాంచ్డ్ అండ్ ఫిలమెంటస్ ఫామ్ ఇలా ఫిలమెంటస్ ఫామ్లో ఉంటుంది బ్రాంచ్డ్. ఇలా బ్రాంచ్డ్ ఫామ్. మనకి ట్రీ ఎలా ఉంటుంది, బ్రాంచెస్, చెట్టుకు కొమ్మలు బ్రాంచెస్ ఎలా ఉంటాయి అలా. సో దాని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? యాక్టినోమైసిస్ అండ్ నోకార్డియా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ అవర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అండ్ దెన్ బ్యాక్టీరియా యొక్క గ్రామ్ నెగటివ్ బ్యాసిలై. ఇందాక గ్రామ్ పాజిటివ్ బ్యాసిలై చెప్పాను. గ్రామ్ నెగటివ్ బ్యాసిలస్లో ఇక్కడ వేరియస్ షేప్స్ ఉంటాయి మనకు. హిమోఫిలస్ ప్రోటియస్ అండ్ బార్డిటెల్లా పెర్టుసిస్, థంబ్ ప్రింట్ అపియరెన్స్ ఉంటుంది. బార్డిటెల్లా పెర్టుసిస్, ఊఫింగ్ కఫ్, కోరింత దగ్గ అంటాం కదా మనం జనరల్గా మన లాంగ్వేజ్లో. ఈ బార్డిటెల్లా పెర్టుసిస్ వల్ల ఆ యొక్క డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ మనం స్టెయిన్ చేసినప్పుడు మైక్రోస్కోపీ అపీరెన్స్లో థంబ్ ప్రింట్ అపీరెన్స్ ఉంటుంది. థంబ్ ప్రింట్ అంటే జనరల్గా మనం బొటనవేల్ తోటి, స్టాంప్ ప్యాడ్ తోటి మనం థంబ్ ఇంప్రెషన్స్ ఇస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ ద ఇంప్రెషన్ మనకు బార్డిటెల్లా పెర్టుసిస్లో కనపడుతుంది. అలాగే విబ్రియో కలరా వచ్చేసి కామా షేప్డ్ బ్యాక్టీరియా, దాని పేరులోనే ఉంటుంది విబ్రియో కలరా. ఇలా కామా షేప్డ్ బ్యాక్టీరియా కనపడుతుంది. అండ్ దెన్ కర్వ్డ్ షేప్ వచ్చేసి క్యామిబ్లాక్టర్ అండ్ గల్ వింగ్ షేప్డ్ ఇది హెలిబ్యాక్టర్ బ్యాక్టీరియాలో ఉంటుంది. అలాగే చైన్ షేప్డ్ వచ్చేసి స్టెప్టోబాసిలస్లో ఉంటుంది. స్పైరల్లీ కాయిల్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ షేప్ వచ్చేసి స్పైరోచిస్ట్లో ఉంటుంది. స్పైరోచిస్ట్లో పేరులోనే ఉంది స్పైరల్ అనేది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ రిజిడ్ స్పైరల్ ఫార్మ్స్ వచ్చేసి స్పైరేలియం బ్యాక్టీరియాలో ఉంటుంది. దెన్ బ్యాక్టీరియా దట్ ల్యాక్ సెల్ వాల్ వచ్చేసి మైకోప్లాజంలో ఉంటుంది. అంటే దీస్ ఆర్ ద ఒక బ్రీఫ్గా మీకు బ్యాక్టీరియా యొక్క షేప్, బ్యాక్టీరియా ఒక బేస్డ్ ఆన్ ద డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగటివ్ ఉన్నటువంటి బ్యాక్టీరియాని బేస్ చేసుకొని గ్రామ్ పాజిటివ్ కాకీలో షేప్ అపీరెన్స్ ఎలా ఉంటుంది, గ్రామ్ పాజిటివ్ బ్యాసిలలో షేప్ అపీరెన్స్ ఎలా ఉంటుంది, గ్రామ్ నెగటివ్ దాంట్లో బ్యాసిలస్ అపీరెన్స్ ఎలా ఉంటుంది అనే వాటికి ఒక ఫ్యూ డిసీజెస్ యొక్క ఎగ్జాంపుల్స్. అండ్ దెన్ కమింగ్ టు ద అవర్ సబ్జెక్ట్. అక్కడ కాపు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం.